అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్‌కి స్వాగతం. నేను మీ అంజని. కొంతమంది ఇన్‌ఫ్లుయర్స్ ఉంటారండి. అంటే మోటివేషన్ స్పీచెస్ ఇస్తుంటారు. వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే గూస్ బంప్స్ లెగుస్తాయన్నమాట. ఎంట్రుకలు, రోమాలు నిక్కపొడుచుకుంటాయి. నరాలన్నీ ఉబ్బిపోతాయి. కళ్ళల్లో నుంచి బ్లడ్ గారిద్ది. అంత ఆవేశంగా, అంత పవర్ఫుల్ స్పీచ్లు ఇస్తుంటారు. అసలు ఆ స్పీచ్లు నిజంగా ఫాలో అవుతుంటారండి అలాంటి వాళ్ళు. ఒక అతను చెప్తున్నాడు, నీ మొగుడు కానీ ఒక్క దెబ్బ కొడితే మీరు మీ పిల్లలు తీసుకొని బయటకు వచ్చేసేయండి. మొగుడు కొట్టే అధికారం లేదు, మీకు చట్టాలు ఉన్నాయి. మొగుడు ఒక్క దెబ్బ కూడా వేయటానికి వీలు లేదు. మీరు కానీ అతను కానీ కొడితే అక్కడ ఉండాల్సిన పని లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన స్పీచ్ ఇస్తున్నాడు అనమాట. ఆయన వీడియో కింద కొన్ని వందల మంది ఈ నా భర్త కొడతాడు, నా మొగుడు తాగేసి వచ్చి రోజు కొడతాడు, నా భర్త చితకబాస్తుంటాడు, ఇంక ఇవే మొత్తం ఇవేనండి. ఇలాంటివే ఉండయి మొత్తం కూడా. ఇక మరి వీళ్ళందరకు పిల్లలు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి మరి తిండి తిప్పలకి, ఇంటి రెంట్కి, మరి కరెంటు బిల్లుకి ఇవన్నీ ఆయన ఇస్తాడేమో కనుక్కోండి. వెళ్ళిపోమంటున్నాడు కదా. ఇట్లాంటి ఇన్ఫ్లుయర్స్, ఇట్లాంటి మోటివేషన్ స్పీచెస్ ఇచ్చేవాళ్ళు మాటలు వినకండి. వాళ్ళకేముంది, ఆయన పెళ్ళాన్ని ఆయన కొట్టలేదా? వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకోలేదా? వాళ్ళు కాపురాలు చేసుకోవట్లేదా? ఇట్లాంటి ఎదవ స్పీచ్లు ఇచ్చి ఆడవాళ్ళని పాడు చేయబాకండి, వాళ్ళ సంసారాలను నాశనం చేయబాకండి. కానీ వినేవాళ్ళు వింటుంటారు పాపం. ఏంటంటే ఆ, ఆవేశపూరితమైన స్పీచ్లు కదా. అలాగే ఒక మొగుడు పెళ్ళం కొట్టుకున్నారు. అంటే మొగుడు కొట్టాడు. కొడితే పెళ్ళం ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. వచ్చిద్దిలేమ్మని చూసి ఆ పెళ్ళం పిల్లల మీద దిగులేసుకొని వాడు పిచ్చోడైపోయి వెళ్ళిపోయినాడంట. ఎటుపోయాడో, ఉన్నాడో, బ్రతికాడో, చచ్చిపోయాడో ఎవరికి తెలియదు. ఈవిడ ఒక ఇల్లు తీసుకొని పిల్లల్ని పెట్టుకొని ఉంది. ఇంతలేకే ఒక స్టెప్ మొగుడు దొరికాడు దీనికి. ఇక వాడిని తీసుకొని వాడితోటి ఉంటుంది, పిల్లల్ని పెట్టుకొని. వాడు కూడా బాగానే చూసుకుంటున్నాడంట, పిల్లల్ని కూడా బాగానే చూస్తున్నాడు. పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు. పెద్ద పిల్ల 9th క్లాస్కి వచ్చింది, చిన్న పిల్ల 8th క్లాస్కి వచ్చింది. పెద్ద పిల్లని అత్యాచారం చేశాడు వాడు. ఆ పిల్లకి గర్భవతిని చేశాడు. మళ్ళీ రెండోసారి కూడా గర్భవతి అయి ఉంది. ఆ అమ్మాయి ఆ యూట్యూబ్లో కానుపు ఎలా చెయ్యాలి అది చూసి వాడు కాన్పు ఇంట్లోనే చేశాడంట. తర్వాత చిన్న పిల్లకు కూడా కడుపు చేసేసాడు వాడు. వాళ్ళ అమ్మని బెదిరించాడంట, నేను బయటికి కానీ ఎవరికన్నా చెప్తే మీ అందరినీ చంపేస్తానని చెప్పేసి బెదిరించాడంట. అందుకని చెప్పేసి ఈ అమ్మ ఎవరికి చెప్పకుండా కామ్గా ఉందంట. ఈ చిన్నపిల్ల ఎట్టో కట్ట వాడి చెర నుంచి తప్పించుకొని ఎవరిని బయటికి పోనీడు, ఎవరిని రానివ్వడు, ఎవరితో మాట్లాడేది లేదు. అంతా పగడ్బందీగా చేసేసాడు. ఈ చిన్నపిల్ల ఎట్టనో తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ ఏఎస్ఐ లేడీ పాపం ఆవిడ కాళ్ళ మీద పడిపోయి ఆ అమ్మాయి స్టోరీ మొత్తం చెప్పేసరికి పోలీసు వాళ్ళు హుటాహుటిని పోయి ఆ పెద్ద పిల్లని, వాళ్ళ అమ్మని, వాడిని అందరినీ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకురాగానే చిన్న పిల్లలండి, ఒక్కొక్క పిల్లని ఇద్దరు తల్లులు చేశాడు, ఇద్దరు బిడ్డలు తల్లులు చేసేసాడు వాడు. చిన్నపిల్లకి గర్భం. ఇక ఫోక్సో చట్టం పెట్టేసి దాన్ని జీవిత ఖైదు వేశారంట. ఇంకా జీవితంలో వాళ్ళు బయటకు వచ్చేది లేదు, క్షమాభిక్ష పెట్టేది లేదు. వాళ్ళకి ఎలాంటి బెయిల్ కూడా రాకుండా చేసేసారు. వాళ్ళు జైల్లో ఉన్నారు. పిల్లల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ హోమ్లో పెట్టారు. అక్కడి నుంచే కోర్టుకి తీసుకెళ్తున్నారంట. ఆ పిల్లల్ని బంగారంగా చూస్తున్నారు. చిన్నపిల్లకు కూడా 5వ నెలంట, గర్భవతి. చిన్న పిల్లలండి, 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలు. పాడు చేశాడు. ఇక ఒక దెబ్బ కొట్టాడని వచ్చినందుకు దాని గతి ఏమైపోయింది, ఆ బిడ్డల గతి ఏమైపోయింది చూడండి. ఇలాంటి వాళ్ళ మాటలు, ఇన్ఫ్లుయర్స్ మాటలు విని ఇలాంటి మోటివేషన్ స్పీచ్ ఇచ్చే వాళ్ళ మాటలు వినబాకండి. వాళ్ళ పెళ్ళం వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు బాగుంటారు, కానీ అందరినీ పాడు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. నిజంగా నాకు అంత కోపం వచ్చింది అతను స్పీచ్ ఏంటంటే. భార్య భర్తలు అన్నాక కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉంటారా? ఒక దెబ్బ కొట్టరా? మరి భార్య బాధితులు ఉన్నారు, పెళ్ళాలను కొట్టాం, వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళ గురించి కూడా చెప్పాలి ఆయన. వాళ్ళ గురించి చెప్పట్లా.
ఈ ఆడవాళ్ళు పోవాలి, వీళ్ళందరూ పోవాలి కాపురాలు వదిలేసుకొని. అట్లాంటి స్పీచ్లు ఇస్తుంటారు. కొంతమంది అయితే మేము అన్యాయం అయిపోయిన వాళ్ళని మేము దిద్దుతాము, సరి చేస్తాము, మీరెవరో మీ నెంబర్లు ఇవ్వండి అని చెప్పి ఈ యూట్యూబ్లో మొత్తం ఏకమయ్యి మేమందరం మీకు న్యాయం చేస్తాము అని సోది మాటలు చెప్తుంటారు. వాళ్ళ మాటలు కూడా వినబాకండి. మీరు ఏదైనా మోసపోయినా ఏది చేసి జరిగినా కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, చెయ్యండి. అంతేగాని ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మేసి మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోబాకండి. కాపురాలు పాడైపోతాయి. అందరికీ నమస్కారం అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.